కడపలో రాజకీయాలు రసవత్రంగా మారాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, ప్రతిపక్ష నేత జగన్ జిల్లాలో పర్యటిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ ఫిరాయింపులపై వాడివేడి చర్చ సాగుతోంది. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. ఓవైపు అధికార పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు పర్యటన, మరోవైపు ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటనతో రెండు పార్టీల అధినాయకుల పర్యటనలు కడప జిల్లా రాజకీయాన్ని వేడెక్కిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట గత 2 రోజులుగా నారా లోకేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వలసలను కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లాను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ వేస్తున్న వ్యూహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుదేలవుతున్న పరిస్థితి. ఈ వలసల నివారణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బరిలో నిలిచి జిల్లాలో నిన్న రాత్రి నుంచి అనేక వ్యూహాలను పండుతూ తన క్యాడర్ను నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కానీ అనూహ్యంగా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు నిన్న విజయవాడలో తెలుగుదేశం పార్టీ తీర్థం ఉంచుకోవడంతో పాటు నారా లోకేష్ ఆధ్వర్యంలో కొంతమంది కార్పొరేటర్లు, కడప కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లాతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యం. ఈ పరిణామాలన్నీ కడప రాజకీయాలను అనూహ్యంగా మలుపులు తిప్పుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వలసలతో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుతం అంతో పాటు డిప్యూటీ చైర్మన్ శాసన మండలి సతీష్ గారు ఉన్నారు. ఈ వలసలను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందా, లేకపోతే మీ పనితీరు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆకర్షితులు అవుతున్నారా? గడిచిన 20 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది ఇతర పార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ పార్టీలో అంతర్గతంగా ఇక్కడ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఒకవైపు నిజాయితీ కలిగినటువంటి పారదర్శకరమైనటువంటి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దాన్ని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ వచ్చినప్పటికీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షిస్తే తెలుగుదేశం పార్టీకి కాదు, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి తిరుగులేనంత నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు గోదావరి జిల్లాలకు పోవడం, అక్కడికి పోయి కాపు రిజర్వేషన్ అని చెప్పేసి అక్కడ చిచ్చు పెట్టడం, ఒకవైపు ప్రకాశం జిల్లాకు గుంటూరు జిల్లాకు రావడం, వర్గీకరణ అని చెప్పేసి అక్కడ ఒక చిచ్చు పెట్టడం, రాయలసీమ జిల్లాలకు వచ్చి రాయలసీమ జిల్లాలు అన్యాయం అయిపోతున్నాయని చెప్పి పెట్టడం, ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఇంకా ఉపేక్షిస్తే మాకు కాదు ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ఈ రాష్ట్రం భావి తరాలు కోలుకోని దెబ్బ ఎదురవుతుంది. కాబట్టి ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు. కాబట్టి గేట్లు ఎత్తివేయడం జరిగింది. వలసలు ఈరోజు మీరు కొన్ని మాత్రమే చూస్తున్నారు. దిస్ ఈస్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇప్పుడు చూసేటువంటి వలసలు రాబోయే అసలైనటువంటి ఐస్బర్గ్ అంతా కూడా చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోవడం తథ్యం. వలసలు ఇప్పటితో ఆగే పరిస్థితి లేదని, ప్రస్తుతం కొద్ది మేరకు మాత్రమే వలసలను చూస్తున్నారని, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా భవిష్యత్తులో వలసలు మరింతగా కొనసాగే అవకాశం ఉందని సతీష్ అంటున్నారు. మరోవైపు చూస్తే జిల్లాలో ఇద్దరు నాయకుల పర్యటనల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మరికొంతమంది నేతలు వలసలు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయా పార్టీల నాయకులు ఆ నేతల వద్ద చర్చలు, బుజ్జగింపులు, సమాలోచనలు జరుపుతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేత మైసూరారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ చాంతో కలిసి లక్ష్మీనాథ్, ఫర్ ఎన్టీవీ, కడప.